దైవ మర్మములు జూలై 9. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. తన బాహుతో గొర్రెపిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. 16వ శిఖరము. గొర్రెల కాపరి రాత్రింబవళ్ళు తన గొర్రెల మంద యొద్దనే ఉండెను. గొర్రెల కాపరుల యొద్ద అనేక గొర్రెలు ఉండుట వలన వాటిని ఉంచుటకు శాలలు వారికి లేనందున వారు రాత్రి వేళలందు వాటన్నిటిని ఒకే స్థలంలో చేర్చి ఒకరి తరువాత ఒకరుగా కాపరులు వాటిని కాయుదురు. ప్రభువైన యేసుక్రీస్తు బెత్లెహేమునందు జన్మించినప్పుడు చాలామంది గొర్రెల కాపరులు తమ మందలను రాత్రివేళ పట్టణం వెలుపల కావలి కాయుచుండిరి. అటు సమయంలో దేవుని దూత వారికి ప్రత్యక్షమాయెను. యేసుక్రీస్తు ప్రభువే నేను రాత్రింబవళ్ళు కావలి కాయు గొర్రెల కాపరి వంటివాడును అని చెప్పుచున్నాడు. ప్రతి ఉదయమున కాపరి తన మందను అనేక పచ్చిక బయళ్లకు తీసుకొని పోవును. గొర్రెలు మలినమైన గడ్డినైనా ఎండిపోయి కరుకుగానున్న గడ్డినైనా తినవు. అవి మృదువైన లేత పచ్చికను మాత్రమే తినును. కీర్తనలు 23. అంతేగాక గొర్రెలకు శుభ్రమైన నీళ్లు కావలెను. అవి పందుల వలె మురికి నీళ్లు త్రాగవు. మన ఆకలి దప్పులను తీర్చుటకు ఎటువంటి ఆహారము అవసరమో మన యేసుక్రీస్తు ప్రభువునకు తెలియను. ఆయన మాటలే మన పచ్చిక బయలు. తన వాక్యమును ఉదయ మధ్యాహ్న సాయంకాలములలో మనకు అనుగ్రహించును. ఉదయకాలమున దినమంతటి కొరకై తన ఏర్పాటును మనకు అనుగ్రహించును. మధ్యాహ్న కాలమందు మిగిలిన దినము కొరకు మనకు కావలసిన బలమును అనుగ్రహించును. రాత్రి సమయములందు పరుండక మునుపు దేవుడు మనల్ని పరిశోధించును. ఆ రీతిగా మనము నూతనపరచబడి కడుగబడి కనబడని అపాయము నుండి రక్షింపబడుచుందము. ఆయన మన ప్రేమ గల నమ్మకమైన కాపరి అయి ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉండును. గొర్రెలు తమ కాపరి స్వరమును గుర్తించే వరమున కలిగి ఉన్నవి. అవి ఎంత బుద్ధి లేనివైనను తమ స్వంత యజమాని స్వరమును గుర్తించగలవు. ప్రభువైన యేసుక్రీస్తు అన్యుని అవి వెంబడించవు అని చెప్పుచున్నాడు. ఏలయనగా వాటి చెవులు తమ స్వంత యజమానుని స్వరమును మాత్రమే గుర్తుపట్టగలవు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్వరమును విని ఆయన వెంబడించు ఆధిక్యత విశ్వాసకి చెంది ఉన్నది. ఆయన ఎక్కడికి వెళ్ళినను ఏ ప్రశ్న వేయక ఆయనను మనము వెంబడించవలసి ఉన్నది. కాపరి స్వరము అనుదినము వినుచు నిండు విశ్వాసముతో ఆయన వెంబడించుట ఎత్తైన పర్వత శిఖరములలో ఒకటై ఉన్నది. కాబట్టి అనుదినము మనము కూడా గొర్రెల వలె ఆయన యొక్క స్వరమును వినగలుటకు, ఆయన స్వరమును విని విశ్వాసముతో ఆయన వెంబడించగలుటకు, అనేక ఎత్తైన పర్వత శిఖరములు దాటుటకు దేవుడు కృప అనుగ్రహించును గాక. ఆమెన్.